ఇప్పుడు ఈ విషయం ఆయనకి తెలిస్తే గుండె ఆగిపోతుందేమో. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదే. దేవుడా, ఏంటి పరిస్థితి? ఉసురాగితే ఊరు వాసన వణుకుల తల్లి వల్ల కాలేదని పిల్లలొచ్చారు. ఇదంతా వృధా ప్రయాసని వాళ్ళకి అర్థం కావటం లేదు పార్వతి. ఎందుకొచ్చారు? మిమ్మల్ని మన ఇంటికి తీసుకువెళ్ళడానికే మేము వచ్చాం పిన్ని. రండి పోదాము. ఇప్పుడే మీ అమ్మ వచ్చి ఏడ్చిపోయింది. మళ్ళీ మీరొచ్చారా? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? ఆచా మీరు మన ఇంటికి రావాల్సిందే బాబాయ్. అప్పటి వరకు మేము మీ కాళ్ళు వదలం. ప్లీజ్ పిన్ని. లేవండి. కాళ్ల మీద పడి 4 కన్నీటి చుక్కలు రాలిస్తే మేము కాళ్ళకి చక్రాలు కట్టుకుని మీ వెంట వచ్చేస్తాం అనుకుంటున్నారా? ఇప్పుడొచ్చి కాళ్ళు పట్టుకుంటున్నావు. అప్పుడు నీ మొగుడు మా ఆయన్ని కొడుతుంటే ఏం చేశావు? పిన్ని, జరిగిన తప్పుకి మాకు ఎలాంటి శిక్ష వేసినా పర్లేదు, మేము అనుభవిస్తాము. పిన్ని, ఎన్నేళ్ళు మన ఇంట్లో ఎలా ఉండేవాళ్ళం నువ్వు మర్చిపోయావా బాబాయ్? ఇంకెక్కడమ్మా మా ఇల్లు, మమ్మల్ని తరిమేశారు కదా. ఆ ఇల్లు, ఆస్తి, అధికారం అన్నీ మీవేనమ్మా. మేము కేవలం బానిసలం. పెన్ని పెన్ని, నేను వంటింట్లో, ఇదిగో ఈయన పొలంలో చాకరీ చేయడమే జీవితాంతం సరిపోయింది. రేపా బిట్టు గండి చదువు మాన్పించేసి వెట్టి చాకరీ చేయిస్తాను. మాకంటూ చెప్పుకోవడానికి ఏముందా ఇంట్లో? ఏంటి ఆ మాటలు పెన్ని? పార్వతి, ఇప్పుడు ఎవరిని ఎందుకు వదిలేచ్చు కదా. మీరు ఆగండి. వీళ్ళకి తెలియాలి కదండి, మాట్లాడివ్వండి. మీ నోట్లో నాలుక లేదనే, నా నాలుగుకి ఆ శక్తి ఇచ్చాడేమో ఆ దేవుడు. నన్ను మాట్లాడివ్వండి. పార్వతి, సరే, మీరు ఇంత దూరం వచ్చి అడుగుతున్నారు కాబట్టి అది మీరు ఓకే అనుకుంటే మేం వస్తాం, లేదంటే రాము. ఏంటి పిన్ని? మీ ఇద్దరి పేరు మీద ఉన్న ఆస్తిని నా పేరు మీదకి రాయాలి. పార్వతి, ఏంటి మీకు మింగుడు పడడం లేదా? మా పేరు మీద ఆస్తి వస్తేనే మా కాలడుగు మీ ఇంట్లో పడుతుంది.
ఏ రఘురామ్ గారి బిడ్డలకి ఆస్తి కావాలి గాని నా కూతురు బిడ్డలకి ఆస్తి అక్కర్లేదా? రేపు బిట్టుగాడి భవిష్యత్తుకి భరోసా ఉండాలి కదా. చూడండి, మేము అడిగింది కాదని మమ్మల్ని ఇక్కడి నుంచి మీరు తీసుకువెళ్లాలని చూస్తే ఖచ్చితంగా మేం చస్తాం. పిన్ని, ఏంటిది? ఎక్కడే ఉండండి. మీ ఇద్దరు ఆస్తి మా పేరు మీద రాస్తున్నట్టు వీల్నామా.